శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 1వ తేదీ ఆగస్ట్ 2025 సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చంద్రగ్రహం యొక్క సంచారం చాలా చాలా బాగుంది. రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. బుధుని యొక్క సంచారం బాగుంది. బుధ ఆదిత్య యోగము బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్న కుజుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది. ఇన్ని గ్రహాలు అనుకూలతగా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. శుభవార్త శ్రవణం ఉన్నది. అలాగే శుభకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి పనులన్నీ కూడా గృహంలో జరగడానికి అవకాశం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే వాహనాలకి సంబంధించి ఆదాయం పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాలు వీటిట్లలో చక్కటి లాభం వస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంపదలు పెరిగే విధంగా బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. సంతాన రీత్యా బాగుంది. ఎన్నో విధాలుగా ఆనందాలను ఇస్తుంది. అయితే ఇటు గురు బలము లేదు, ఇటు శనిగారి బలము లేదు, ఇటు కేతు బలం కూడా లేదు. కాబట్టి ఈ గురు శని రాహులకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చెయ్యండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. బెంబేలు పడవద్దు. స్థాన చలనం ఉంటుంది. అయితే మీరు స్వయంగా వెళ్ళి అక్కడ స్థాన చలనం ఏ ఊరికైతే జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను ఆకళింపు చేసుకొని నిదానంగా ప్రవర్తించుకుంటూ ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. యోగా చేసినందువల్ల కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజంతా మీరు మనశ్శాంతితో ఉంటారు. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింతగా బాగుంటారు. శుభం. వృషభ రాశి వారికి చంద్రుని యొక్క సంచారము, అలాగే రవి బుధుల యొక్క సంచారము, గురు శుక్రుల యొక్క సంచారము, శనిగారి సంచారం చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితులు కల్పించే విధంగా ఉన్న కారణం చేత వీరికి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవితాశయం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే సన్మాన సత్కారాలు ఉంటాయి. వాక్కుకి చాలా చాలా విలువ పెరుగుతుంది. పరపతి పెరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులకి ఆదాయం పెరుగుతుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా వ్యక్తిగత జీవితము ఇనుమడిస్తుంది. బాగా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది. ఇబ్బుడి ముబ్బడిగా ధనం వస్తుంది. ధాన్య లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, అద్భుతమైనటువంటి స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గోచారము ఎంత బాగుండాలో అంత బాగుంది. లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ వెనుదిరగ చూడని విధంగా బాగుంది. విద్యార్థులకి బాగుంది. అన్నదమ్ముల సహాయము, అక్క చెల్లెళ్ల సహాయము, సహకారాలు ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. అలాగే సంపదలు పెరుగుతున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. విజయావకాశాలు పెరుగుతున్నాయి. ఎన్ని విధాలుగా బాగుండాలో అన్ని విధాలుగా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైన కాలంగా ఉంది. భార్యాభర్తల అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా కూడా సంతృప్తికరమైన జీవితం ఉంటూ ఉన్న కారణం చేత వీరు ఈ చెప్పినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా మానసికమైన శాంతి లభిస్తుంది. అభివృద్ధి లభిస్తుంది. మీరు చాలా చాలా హైట్స్కి వెళ్తారు. ఉన్నత స్థితికి వెళ్ళడానికి గ్రహస్థితులు బాగా దోహదపడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి గురువు గారు శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు. ద్వితీయంలో బుధుడు ఉన్నారు. బుధాదిత్య యోగం ఉంది. తృతీయంలో కేతు ఉన్నారు. ఏం కావాలండి ఇంకా? అనర్గళమైనటువంటి వాక్కు మీ సొంతం. అలాగే వాక్ శుద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతాయి. కార్యసిద్ధి ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధన ఆదాయం పెరుగుతుంది. స్థిర చరాస్తుల విలువలు పెరుగుతాయి. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. వృద్ధి అంటే ఇక్కడ 1కి 2 కొనడం పెరుగుతాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. గృహంలో ఐకమత్యం కనిపిస్తుంది. మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది. అనేక విధాలా మీరు బాగున్నారు. సంతానం బాగున్నారు.
భార్యాభర్తల అనుబంధం బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది, పితృవర్గ రీత్యా బాగున్నారు. అయితే జాగ్రత్తలు ఏవేవి తీసుకోవాలి అంటే, కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఇవి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. కుజ శనులకి స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోండి, మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. శుభం. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి గురు శుక్రుల యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉంది. కుజుని యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉంది. మరి ఈ మాత్రానికే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే, ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి బాగున్నాయి అని చెప్పొచ్చు. కొన్ని గ్రహాలు 3 గ్రహాలు బాగున్నాయి, యోగాన్ని ఇస్తున్నాయి. మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి, జాగ్రత్తలు పాటించాలి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విలువైన దుస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ జాగ్రత్త చేసుకుంటారు. రాబోయేటటువంటి అతి తక్కువ ఒక 65 నుంచి 70 రోజుల కాలం లోపలే మీకు గురువు గారి యొక్క స్థితి మీ రాశిలోకి రాబోతోంది. ఇది ఉచ్చ రాశి కాబట్టి, రాశిలోకే గురువు గారు రాబోతున్నారు కాబట్టి అనేక విధాలుగా మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది, ఉత్తమమైన స్థితులు దొరుకుతాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల నిమిత్తము గృహము అలంకరింపబడుతుంది. గృహంలో అనేక రకాల ఐకమత్యాలు ఉంటాయి, అనేక రకాలుగా ఆదాయాలు పెరుగుతాయి, ఎన్నో విధాలుగా చాలా బాగుంటుంది. ఇదంతా అతి తొందరలోనే జరగబోతూ ఉన్న కారణం చేత వాటికి సంబంధించిన బీజాలు ఇప్పుడు పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా శోభిస్తారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చంద్రుని యొక్క సంచారం బాగుంది, గురు శుక్రుల సంచారం బాగుంది. అంటే అనుకూలమైనటువంటి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల పరిస్థితి బాగుంది. శుభయోగం, ధనయోగం, ఊహించని విధంగా ధనము రావడము, ఇవన్నీ కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే జాగ్రత్తలతో కూడుకున్న అంశాలు మరిన్ని ఉన్నాయి, అవి కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు ఏ విషయాన్నైనా సక్రమంగా ముందుకు వెళ్ళనివ్వకుండా, ఒక అన్యోన్యత దెబ్బతీసే విధంగా, ఒక కలహం పెట్టే విధంగా ఇవి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, నవగ్రహ శాంతి ఏదో విధంగా చేసుకోండి. అది హోమమైన, జపమైన, స్తోత్రమైన, దానమైన ఏదో విధంగా చేసుకోవడం ద్వారా మీరు మరింత మనశ్శాంతికి గురి అవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మౌనాన్ని పాటించండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్ర సంచారం, రవి బుధుల సంచారం, రాహు సంచారం, ఈ 4 కూడా అత్యద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నాయి. ధన యోగాలు ఉన్నాయి, గృహంలో ఐకమత్యత కనిపిస్తోంది, అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, విజయావకాశాలు ఉన్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని శత్రుత్వం తగ్గించేసుకుని మమ్మల్ని కూడా మిత్రులుగా భావించు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఉంది. ఊహించని విధంగా మీ కృషి వర్ధిల్లి విజయావకాశాలు వస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. రవి బుధుల వల్ల ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాలు చాలా చాలా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. ఇవన్నీ చాలా బాగుంటూ ఉండగా ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటండి అంటే, రాశిలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి శని కోర్టు కేసులకి, భార్యాభర్తల అన్యోన్యత దెబ్బతీయడానికి, అలాగే ఎవరైనా విడాకులు కోరుకున్నట్టయితే ఆ విడాకులు తీసుకోవడానికి, వీటన్నిటికీ కుజశనులు కారణభూతులవుతూ ఉంటారు. ఇక్కడ గ్రహాలకి శాంతి చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏకాదశ స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క గమనము ఇంకా అతి కొద్ది రోజుల్లోనే వచ్చేస్తున్నారు. ఈ ఏకాదశం అనేది గురువు గారికి ఉచ్చస్థానం అవ్వబోతూ ఉండడం చేత
చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. ఏదైనా ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు కావలసినటువంటి బీజాలు ఇప్పుడు పడబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా శోభిల్లుతుంది మీ జీవితం అని చెప్పి తెలియజేస్తూ, చక్కటి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయడం వల్ల అది సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి రాశిలో చంద్రుడు, షష్టంలో శనిగారు, నవమంలో గురు శుక్రులు, దశమంలో రవి బుధుడు బుధాదిత్య యోగం, ఏకాదశంలో కేతు. ఇక కుజుడు రాహువు తప్ప అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అద్భుతమైనటువంటి స్థితి ఇది. అన్ని విషయాలు బాగుంటాయి. గృహం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, అక్క చెల్లెళ్ళు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది. మీ యొక్క స్థాన చలనం ఏదైనా ఉన్నట్లయితే అది కూడా మీకు అనుకూలమే అవుతుంది. అలాగే కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లోనూ మీకు అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. అత్యంత అనుకూలంగా ఉంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవలసిందే. ప్రతి అంశాన్ని మౌనంగా భరించాలి, మౌనంగా చూస్తూ వెళ్ళాలి. అవసరమైన చోట మాత్రమే ఒక్క ముక్క మాట్లాడాలి తప్ప ఎక్కువగా మాట్లాడడము, కలహించడము చేసినట్లయితే దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. గ్రహస్థితుల అనుకూలత లేనప్పుడు తప్పనిసరిగా దైవ బలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. దైవ బలాన్ని పెంచుకోండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. మనశ్శాంతి పెరగడం అనేది ఈ సమయంలో చాలా చాలా ముఖ్యం. గ్రహస్థితులు పూర్తిగా అననుకూలంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహాలకి శాంతి చేసుకోండి. ఇది స్తోత్ర పారాయణాలు చేసుకోండి, హోమం చేసుకోండి, జపాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేసుకోండి. మీ ఇష్టం ఏవైనా చెయ్యండి. పరిహారాలు చేసుకోండి. చక్కటి శాంతితో ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చంద్రుడి యొక్క గమనం బాగుంది, గురువు గారి యొక్క గమనం బాగుంది, అలాగే రాహు గారి యొక్క గమనం బాగుంది. 3 గ్రహాల యొక్క గమనము అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా, ధనురాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి. అలాగే వివాహం అయినటువంటి వారికి భార్యాభర్తల విషయంలో అన్యోన్య జీవితం ఉంది, అన్యోన్య అనురాగాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మానసికమైనటువంటి నిబ్బరం కలిగి ఉంటారు. సంకల్ప బలం బాగుంది. చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతం చేసే దిశగా తీసుకెళ్తున్నారు. కృషి బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసుల విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి, వాయిదాలు కోరుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనేక విధాల మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ధన ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, అన్యోన్యత పెరుగుతోంది, అనుకూల్యత పెరుగుతోంది, చక్కటి ధనలాభాలు ఉన్నాయి. అన్ని విధాలా బాగుంది. గురుబలం మీకు అత్యంత శక్తిని ఇస్తోంది. అయితే చెప్పిన పరిహారాలు మటుకు చేసుకోండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇక చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుంది. మిగతా గ్రహాల స్థితులు అన్నీ అననుకూలంగానే ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మానసిక ధైర్యం బాగుంటుంది, మనోనిబ్బరం బాగుంటుంది, దగ్గరి బంధువుల ఆత్మీయత అనురాగాలు బాగుంటాయి. అయితే వ్యాపార వ్యవహారాలు ఏవి అంత శుభకరంగా లేవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా ఇక్కడ గురుశుక్రుల బలం లేకుండా పోయింది కాబట్టి ఆలస్యం అవుతుంది. ఇక కుటుంబ జీవితంలో కూడా అనైక్యత కనిపిస్తోంది. ఐకమత్యం కోసం పాకులాడాలి. మాతృవర్గ రీత్యాను అలాగే ఉంది, పితృవర్గ రీత్యాను అలాగే ఉంది. అయితే ఉద్యోగ జీవితము బాగున్నది. ఈ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. ఈ తృప్తి మిమ్మల్ని కొంచెం నడిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాయిదా వేయండి. ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోయేటటువంటి ఈ గ్రహస్థితుల ఫలితాలు కావు కాబట్టి వీలైనంత వరకు
వాయిదా వేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ పరంగా బావుంది అని చెప్పాలి. అలాగే ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేయాలన్నా అంటే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు గాని, లేదా అమ్మకాలు, కొనుగోలు వాటి విషయంలో గాని చెయ్యాలి అనుకున్నా మీరు తప్పనిసరిగా దుర్గ పూజ చెయ్యండి. అలాగే విఘ్నేష్ పూజ చెయ్యండి. అప్పుడు మీ ప్రయత్నాల్ని మీరు వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం అనుకూల ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అదృష్టం అంటే అదృష్టం. ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురువుగారి యొక్క పంచమ స్థాన సంచారము ఎప్పుడైతే నవమ దృష్టి చేత రాశి మీద పడుతూ ఉందో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. పైగా గురువు గారికి తోడుగా శుక్రాచార్యుల వారు కూడా కలిసి ఉండడం అనేది చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక జరగడము, అవి 2 గ్రహాలు కూడా అక్కడ ఉండడము, ఇవన్నీ కూడా ఊహించని విధంగా ధనలాభాలను ఇస్తోంది, ఆరోగ్యాన్ని ఇస్తోంది, అలాగే రుణ బాధల్ని తగ్గిస్తోంది. ఇంకా పెద్ద పెద్ద రుణాలు ఏమన్నా కావాలంటే ఈ చిన్న రుణాలు తీరిపోయి పెద్ద రుణాలు తీసుకునేటట్టుగా అవకాశం కలిగేటట్టుగా చేస్తోంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. గృహంలో అనుకూల్యత కొంచెం తక్కువగా ఉంది. కష్టపడి మీరు మళ్ళీ ఐకమత్యం పెంపొందించుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. అందమైనటువంటి సంతానం కలుగుతారు. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే ఈ సమయంలో పుట్టేటటువంటి పిల్లలు పంచమ స్థానంలో శుక్రుడుండగా జన్మించినటువంటి శిశువులు చాలా అందంగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇది మీ మనోల్లాసానికి బాగా కారణమవుతుంది. అలాగే రాహు గారికి దుర్గ పూజలు చేసుకోండి. సప్తమంలో ఉన్న కేతువుకి వినాయకుడి పూజలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్నైనా కూడా దూరం చేసేటటువంటి శక్తి ఈ రాహుకేతువులకి ఉన్నది. లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వీరిద్దరూ కూడా ఉపశమనాలు చేసుకుంటేనే ఉపశమింపబడతారు. కాబట్టి ఈ రకమైన పరిహారాలు తప్పనిసరిగా చేసుకొని మనశ్శాంతితో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ వీలైనంత వరకు ఓర్పు కలిగి ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కేతువు యొక్క ప్రభావము, శుక్రాచార్యుల వారి యొక్క ప్రభావము చాలా చాలా బాగుంటూ ఉన్నాయి. ఈ కారణం చేత వీరికి కాస్త మనశ్శాంతి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. ధన ఆదాయాలు బాగుంటాయి. ఇవి చెప్పదగినటువంటి మంచి సూచనలు కాగా సంతానము రీత్యా కూడా బాగుంది. అయినా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్ని విషయాలలోనూ జాగ్రత్తలతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలి మీకు. ఆరోగ్య విషయంలో, అలాగే కోర్టు కేసుల విషయంలో, భార్యాభర్తల అనుకూల్యత విషయంలో, వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదు అనే విషయంలో, పబ్లిక్ రిలేషన్స్ తో ఏదైనా మాట రూపకంగా, అలాగే గృహంలో ఐకమత్యం కొరకు, పిత్రార్జితం ఏదైనా ఆగిపోవడం కానీ, లేదా ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడో చూస్తామని మాటలు కానీ, ఇలాంటివి ఏదైనా ఉండే విషయంలోనూ అధిక జాగ్రత్తలు పాటించండి. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొద్దిగా బాగున్నాయి. కానీ ఆస్తి తగాదాల విషయంలో అది అన్నదమ్ములతోనే అయినట్టయితే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా ధనలాభాలు అయితే వస్తున్నాయి. అయితే మీకు కొంచెం మనశ్శాంతి కరువయ్యేటట్టుగా కనిపిస్తోంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు మనశ్శాంతిని ఇస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి, ఎక్కడో ఏదో ఒక అస్థిమితం, ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవాళ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు, దీనివల్ల కొన్ని విషయాలు బాగున్నాయి, సంతృప్తి అనిపిస్తుంది, ఎక్కడో ఏదో తెలియని అసంతృప్తి అనిపిస్తూ ఉంటుంది. ఈ అస్థిమితానికి యోగా చెయ్యండి. అస్థిమితం వెళ్ళిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా శివారాధన చెయ్యండి. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతిని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా రోజులుగా మీనరాశి వారికి బాగుండడం లేదు. మధ్య మధ్యలో ఈ గ్రహ సంచారాల
నిమిత్తము ఒక్కొక్క రోజు బాగుంటూ ఉన్న కారణం చేత మీకు మధ్య మధ్యలో మనశ్శాంతి ఏర్పడుతుంది. కానీ రాశిలో శని గారు ఉన్నంత కాలము అస్థిమితంగానే ఉంటూ ఉంటుంది. ఎన్ని మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా తెలియని అశాంతి వెన్నాడుతూ ఉంటుంది. కాబట్టి యోగా చేయడం అనేది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానకండి అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విధాలా సంయమనం పాటించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.